యూఎంటీఏ నుంచి తెలంగాణ నీటిపారుదల చట్టం 1357 ఫస్ట్ లీగ్ సంబంధించి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం వాల్టా చట్టంకి సంబంధించిన ఇవి అధికారాలని ఈ ఆఫీసర్కి ఏజెన్సీకి అప్పగించే ఈ సవరణ అధ్యక్ష చాలా చిన్న సవరణ. అందరూ కూడా గౌరవ సభ్యులు ఇంకేదైనా సూచనలు ఇస్తే ఆ సూచనలు పరిగణలోకి తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్డినెన్స్ను లిప్రేజ్ చేస్తూ యాక్ట్ని తీసుకొచ్చే ప్రతిపాదన అధ్యక్ష. ఎవరైనా మాట్లాడేది ఉందా దీని మీద? అన్ని కలిపి మాట్లాడండి. చెప్పండి ప్రభాకర్ గారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టానికి సంబంధించిన సవరణల విషయంలో కూడా బికాస్ గౌరవ సభ్యులందరూ కూడా మూవ్ చేయండి. ఇది 3 బిల్స్ కు సంబంధించిన అంశం కనుక ఒకటి మన ఎల్ఏ మినిస్టర్ ఈ బిల్ కూడా మూవ్ చేస్తారు. తర్వాత ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ and legislative affairs on the behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Municipalities Amendment Bill 2024. Honorable Chairman, sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Municipal Act 2019 be amended and the bill be taken into consideration. I request the Minister to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లో సవరణలు తీసుకొస్తూ ఆర్డినెన్స్ నెంబర్ 3 2024 ద్వారా ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ ప్రక్కన ఉన్న 51 గ్రామ పంచాయతీలకు సంబంధించి వాటిని ఓఆర్ఆర్ లోపల ఉన్న 13 మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో కలుపుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని రిప్లేస్ చేస్తూ ఇప్పుడు అమెండ్మెంట్ బిల్లును తీసుకొస్తున్నాం అధ్యక్ష. మరియు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా 12 మున్సిపాలిటీస్ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ యాక్ట్ 2019కు సవరణ సంబంధించిన ప్రతిపాదన అధ్యక్ష. 3వ అంశం అధ్యక్ష, మంచిర్యాల మహబూబ్నగర్ మున్సిపాలిటీని కొన్ని గ్రామ పంచాయతీలు కలుపుతూ ఈ 2 మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్గా ప్రతిపాదన చేస్తూ సవరణ అధ్యక్ష. మంచిర్యాల కార్పొరేషన్కు నస్పూర్ మున్సిపాలిటీ కూడా విలీనం చేస్తూ మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొన్ని గ్రామ పంచాయతీలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు 5 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి. విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చిర్రు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళ ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు. చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష. కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. గౌరవం అనేది గౌరవం ఇవ్వండి. రైట్, గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయలేం అధ్యక్ష. 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పిలిచిన అంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే రైట్ మీరు చెప్పాల్సిన అధ్యక్ష. 20-30 ఎకరాలున్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు,
అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీది కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలని కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలి, ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష, రైతు ఒక్కడు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష. పల్లె కూడా అందరూ బాగుంటారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు. ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం. మేము రైతు బంధు పెట్టింది ఊరికనే పెట్టలేదు అధ్యక్ష. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ స్టెబిలైజేషన్, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసి దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా మంత్రి గారు